ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలసి ఉండేది. అందులో కుందేలు చాలా చురుకైన దాని జింకకు మాత్రము బద్ధకం ఎక్కువని జంతువులని అంటుందేవి కాని జింక మాత్రము ఆ మాటలకు ఒప్పుకునేవి కాదు. జింక అలా అంది. కాదు, నేను కూడా చాలా చురుకేనాదని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట అని జంతువులు మధ్య వధన వచ్చి కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని, సరే జింక తను చురుకైన ధనాన్ని వధిస్తోంది కబ్బటి జింకకి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద ధూంపను మన కొలను ప్రాంతంలోనే దచ్చిపెడతాను. ధన్ని ఈ దారిలో ఎవరు వెతికి తీసుకొస్తారో వారే విజేత. ఆ దుంప మోతన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్తుంది. దానికి కుందేలు జింక సరేనన్నది. పోటీ మోదవువాగానే జింక గబగబ వేతికి జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపలు వెతకమంటే కష్టము, అలసిపోయాను, విశ్రాంతి తీసుకుంటా అని ఒక చేతి కిందకి వెళ్ళిపోయింది జింక. కుందేలు ప్రతి చెట్టు వెతికి దుంపను చేరుకుంది. తీరా చూస్తే జింక విశ్రాంతి తీసుకున్న చెట్టు కిందే ఆ దుంప ఉంది. కుందేవు ఈ పొట్టిని గెలిచినందుకు మిగతా జంతువులు మెచ్చుకున్నాయి.